ప్రజల ఒపీనియన్ అయితే తెలుసుకుందాము. సో నమస్తే అన్న. నమస్కారం. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు జగదీష్ గారు. సో ప్రధానంగా ఏమనుకుంటున్నారు సార్, ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. సో ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు చేసిన సంక్షేమ పథకాలు కొన్ని ఆయన స్వతహాగా చేసినాడు. ఏంటంటే మొన్ననే రీసెంట్లీగా సామూహిక శ్రీమంతాలు చేశాడు. అదేవిధంగా అందరికీ కలిపి శ్రీమంతాలు చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే ఎవరన్నా పేద కుటుంబంలో చనిపోతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం, అదేవిధంగా వాళ్ళకు పెండ్లిలు పేద ఇంటి వాళ్ళు ఏమన్నా పుస్తమెట్టలు చేసి వాళ్ళు ఆదుకోవడం, ఆర్థిక పరిస్థితి ఆయన స్వతహాగా చేస్తుడు. ఇంకొకటి అంటే ఆయన స్వతహాగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా 2014 నుంచి కూడా ఆయన ప్రజల మధ్యన ఉన్నాడు. ఇక్కడ ప్రజలు స్వాదరంగా ఆహ్వానిస్తున్నారు, ఆయన బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ పోయినా కూడా ప్రజాదరణ ఉన్న నాయకుడు నవీన్ యాదవ్ గారు, కాంగ్రెస్ అభ్యర్థి. రాహుల్ గాంధీ గారు బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడ అభ్యర్థిని పెట్టడం జరిగింది. ఆయన విద్యావంతుడు, గుణవంతుడు, ధైర్యవంతుడు, మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ప్రజలు కూడా మేము ఓట్లు ఇవ్వాలని కూడా మేము వినిపిస్తున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఫ్రీ బస్ అని మహిళలకు ఫ్రీ బస్ పెట్టింది. సో దానివల్ల ఆటోలకు చాలా ఇబ్బంది కలిగిందని చెప్పేసి డ్రైవర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇబ్బంది అయిందని చెప్పేసి పెద్ద ఎత్తున వచ్చినారు. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ, హరీష్ రావు గారు మాట్లాడుతూ మరి ఆటో డ్రైవర్ల బతుకు మొత్తం ఆగమైపోయింది, సో వాళ్ళు రోడ్ల మీద పడ్డారు అని అంటారు. సో దానికి ఏం చెప్తారు సార్? ఒకటే చెప్తున్నా అండి, వాళ్ళకు ప్రజలకు ఇది మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం వల్ల వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అది చాలా హైలైట్ అయింది. ఎందుకంటే ఒక కుటుంబము మహబూబ్ నగర్ ఉంటుంది, కరీంనగర్ ఉంటుంది, నల్లగొండ ఉంటుంది. వాళ్ళ అమ్మగారి ఇంటికి పోవాలంటే, వాళ్ళ భర్త దగ్గర డబ్బులు అడుకోవాలంటే సంకోచిస్తుంటే వెళ్ళలేకపోతుండే. అలాంటిది లేదా, వాళ్ళు పోవడం రావడం అన్ని చుట్టరికాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఏదైనా కానీ, వివాహాలు కానీ వెళ్తున్నారు, మంచిగా వస్తున్నారు. ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం మూలంగా నష్టం ఏముందండి చెప్పండి? మహిళలకు ఏముంది? ముఖ్యంగా ఆటో వాళ్ళ గురించి అంటారు. నేను కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆటోలో ఎక్కి తిరుగుతూ ఉన్నారు, చక్కర్లు పడుతూ ఉన్నారు. మీరు గత 10 సంవత్సరాలు ఉన్నారు కదా, మీరు ఆటోల గురించి ఏం పట్టించుకుంటారు? మీరు నేను అడుగుతున్నా, ఒక క్వశ్చన్ అడుగుతున్నాం, కేటీఆర్కి సూటిగా ప్రశ్నిస్తున్నాం మేము. ఏం అడుగుతున్నాం మేము అంటే, ఆటోలో తిరుగుతున్నారు కదా, ఈరోజు ఆటోలో తిరిగి పర్యటిస్తున్నారు, ఆటోలో ఇబ్బందులు. మళ్ళీ 10 సంవత్సరాలు ఆటో డ్రైవర్ల సంక్షేమం గురించి మీరు ఏమైనా ఆలోచించారా? ఒక పథకం పెట్టిరా? మేము అడుగుతున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొన్ననే హైదరాబాద్ నగరంలో, తెలంగాణలో 20,000 ఆటోలను సబ్సిడీగా ఇచ్చి 2,50,000 సబ్సిడీ ఇచ్చారు. కేవలం ఒక బజాజు షోరూమ్కి వెళ్తే 30,000 డౌన్ పేమెంట్ చేసి ఆటో అలాట్మెంట్ చేసేస్తున్నారు. 5,60,000 ఉన్న ఆటోకు 2,50,000 రూపాయలు సబ్సిడీ జరుగుతుంది. అది ఆదుకుంటున్నాడు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పథకం పెట్టిండు. ఎందుకంటే అందరి బాగోగులు చూసేది రేవంత్ రెడ్డి గారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమం గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు చేసి కూడా పోతున్నాడు. సో మీది ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఎక్కడండి? కృష్ణానగర్లో. సో అక్కడ ఎట్లాంటి అభివృద్ధి జరిగింది గత 10 సంవత్సరాల నుంచి? ఇప్పుడు అక్కడ ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ఒకటే చెప్తానండి, జూబ్లీ హిల్స్ అనేది పేరుకు మాత్రమే గొప్ప. కొన్ని స్లమ్స్ ఉన్నాయి అక్కడ. 10 సంవత్సరాలు ఏం చేశారండి? ఇక్కడ మేము బస్సులో తిరుగుతుంటే ఒక్కొక్కటి అన్ని డెవలప్మెంట్స్, యాక్టివిటీస్ లేవు, కనబడతలేవు. మొన్ననే రీసెంట్గా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 150 కోట్ల బడ్జెట్ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఇచ్చారు. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతున్నాయి, ఇక గతంలో కూడా జరిగినాయి. ఇవన్నీ జరిపించుకుంటా నవీన్ యాదవ్ గారు మన ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళంగానే ఆయన సానుకూలంగా స్పందించేసి ఇక్కడ సమస్యలు ఉన్నాయన్న 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు పట్టించుకున్న నాదుడే లేదు అంటే వెంటనే ఏం సంకోచించినట్టుగా ఒక 3 నెలల కిందనే 150 కోట్ల బడ్జెట్ ఇది జూబ్లీస్ నియోజకవర్గానికి రిలీజ్ చేయడం కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, రెయిన్ఫాల్ కానీ ఎక్కడ కూడా ఇక్కడ ఏ సమస్యను కూడా నవీన్ యాదవ్ గారు ముందుండి అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ముందు ఉండి ప్రజల సంక్షేమం గురించి ముందు ఉండి కొనసాగుతున్నారు. సో నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, మహేష్ కుమార్ మాట్లాడుతూ జూబ్లీ హిల్స్లో 70% మేము అభివృద్ధి చేసినాం, ఇంకా మిగిలింది కూడా చేస్తామని చెప్తున్నారు. 70% నిజంగా జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందిందా ఈ 2 సంవత్సరాల కాలంలో?
ఖచ్చితంగా అంది. ఎందుకని చెందింది ఇప్పుడు ఫండ్స్ తెచ్చాడు ఆయన. ఇంకోటి ఏంటంటే సొంత నిధులు కూడా కేటాయించాడు. ఆయన సొంత డబ్బులు పెట్టుకొని కూడా ఆ, అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. ఎవరు? నవీన్ యాదవ్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మీరు ఒకటే క్వశ్చన్ ఇస్తున్నారు, 70% అభివృద్ధి అంటున్నారు కదా, ఇంకా మాకు 3 సంవత్సరాల అవకాశం ఇచ్చారు ఇలా ప్రజలు. అది 100కి 70% కాదు, 1000% చేసి చూపించే సత్తా గల నాయకుడు నవీన్ యాదవ్ గారికి ఖచ్చితంగా ఉన్నది.